హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తి గురించి మనకు కొత్తగా పరిచయం అవసరం లేదు. సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే కాంట్రవర్సీలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఏదైనా ట్వీట్ చేసినా లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పోస్ట్ చేసినా ఖచ్చితంగా ఆ వీడియోలో అయితే కాంట్రవర్సీ కావడం జరుగుతుంది. సో అలాంటి వ్యక్తి ఒక సినిమా మీద పాజిటివ్ టాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సినిమా మీద పాజిటివ్ టాక్ ఇస్తూ ఆ సినిమా హీరోకి వాట్సాప్ లో అభినందనలు అయితే తెలపడం జరిగింది. అది ఏ సినిమా అంటే ప్రజెంట్ థియేటర్ లో నడుస్తున్న కన్నప్ప సినిమా. సో కన్నప్ప సినిమాలో మంచు విష్ణు గారు అద్భుతంగా యాక్టింగ్ చేయడం జరిగిందని చెప్పి ప్రేక్షకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో దాని గురించే రామ్ గోపాల్ వర్మ గారు మంచు విష్ణుకి అయితే వాట్సాప్ లో మెసేజ్ చేయడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ గారు మంచు విష్ణుకి ఏమని మెసేజ్ చేశారో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆర్జీవి గారు మంచు విష్ణుకి అభినందనలు తెలుపుతూ ఇలా వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ఆర్జీవి గారు మంచు విష్ణు గారికి ఏమని మెసేజ్ పెట్టారో మనం ఒకసారి చూసుకున్నట్టయితే, నాకు దేవుళ్లతోనూ భక్తులతోనూ పెద్దగా సంబంధం లేదు, అందుకే దేవుళ్ళకు సంబంధించి వచ్చిన సినిమాల్ని పెద్దగా నేను చూడను, అసలు ఇటువంటి సినిమాల్ని నేను ఎప్పటికీ చూడను. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన బేసిక్గా దేవుళ్ళని నమ్మడు, దయ్యాలను నమ్మడు, మనుషులను నమ్మడు, ఆయన నీడని నమ్మడు, మరీ చెప్పుకోవాలంటే ఆయనే నమ్మడు. సో అంత విచిత్రమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. ఈ ప్రపంచంలో ఎవరికైనా పర్ఫెక్ట్గా స్వాతంత్రం ఉందంటే అది రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రమే. ఎందుకంటే ఆయన చేసే పనులు అలాగా ఉంటాయి కాబట్టి, ఆయన చేసే రాతలు, ఆయన చేసే పనులు అదే విధంగా ఉంటాయి, ఆయన చేసే సినిమాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి ప్రపంచంలో స్వాతంత్రం పొందిన ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. సో ఇంకా ఏం మెసేజ్ చేస్తారో మనం చదువుకున్నట్టయితే, ఈ సినిమాకు ఒరిజినల్ ఫిలింని నేను నా కాలేజీ రోజుల్లో 4 సార్లు చూశాను. ఏదైతే అప్పట్లో భక్త కన్నప్ప కృష్ణంరాజు గారు నటించడం జరిగిందో ఆ సినిమాని రామ్ గోపాల్ వర్మ గారు చదివేటప్పుడు 4 సార్లు చూడడం జరిగిందంట. కానీ ఆ సినిమాని హీరో కోసం, హీరోయిన్ కోసం, పాటల కోసం మాత్రమే చూశాను, కథ గురించి కాదు. ఆ సినిమాలో కృష్ణంరాజు గారి కోసం, అలాగే హీరోయిన్ వాణిశ్రీ గారి కోసం, అలాగే ఆ సినిమాకి సంబంధించి పాటల కోసం అయితే ఆయన ఈ సినిమాని చూడడం జరిగిందంట. సో కథ కోసం కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన మెసేజ్ లో ఇంకా తిన్నడుగా ఎవరైతే యాక్ట్ చేయడం జరిగిందో మన మంచు విష్ణు గారి గురించి చెప్పడం జరుగుతుంది. తిన్నడుగా నువ్వు నటించలేదు, జీవించావు, ఆ పాత్రలో ఆయన జీవించాడని చెప్పడం జరుగుతుంది. దేవుడి మీద నమ్మకం కల్పించేందుకు మీరు చేసిన ప్రయత్నం నన్ను ఊపిరాడకుండా చేసింది, అంటే మాటలు లేవని ఓపెన్ గా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే క్లైమాక్స్ లో శివలింగం నుంచి రక్తం కారుతుంటే ఆపేందుకు తిన్నడు కళ్ళు ఇచ్చినప్పుడు నటించిన తీరు అద్భుతంగా అనిపించింది. నేను నిజంగా అటువంటిది నమ్మను, కానీ మీ నటన కారణంగా నేను ఆ సీన్స్ ని చాలా ఇష్టపడ్డాడు అని చెప్పి బేసిక్గా ఆర్జీవి గారికి దేవుళ్ళ పట్ల నమ్మకం లేదు, కానీ ఈ సీన్ చూసినప్పుడు ఏదైతే మంచు విష్ణు శివలింగానికి కళ్ళును పెట్టే సీన్ ఉన్నప్పుడు ఆ సీన్ అనేది నాకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని చెప్పి ఆర్జీవి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఆర్జీవి గారు ఇంకా మాట్లాడుతూ, మీరు శివునికి అంకితమయ్యే దృశ్యంలో చూపిన భావోద్వేగం అది నిజంగా మంచు విష్ణు నటనలో మాస్టర్ క్లాస్. ఆ క్షణంలో మీ ముఖం చూస్తుంటే తెలుగు సినిమాకు గర్వంగా అనిపించింది. సాధారణంగా ప్రజలు థియేటర్ కి ప్రభాస్ గారి కోసం రావడం జరుగుతుంది. బేసిక్గా ఈ సినిమాని చాలా మంది ప్రభాస్ గారి కోసం మాత్రమే చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు ఏం చెప్పడం జరుగుతుందంటే, నేను సినిమాకు నిన్ను చూడడానికి, అంటే మంచు విష్ణుని చూడడానికి, నీ నటనని చూడడానికి రావడం జరుగుతుంది అని చెప్పి ఆర్జీవి గారు అయితే మంచు విష్ణుకు మెసేజ్ చేయడం జరిగింది. అలాగే ఆయన రాస్తూ, తెలుగు సినిమా నిన్ను చూసి, నీ నటనను చూసి గర్విస్తుంది విష్ణు అని చెప్పి ఆర్జీవి గారు అయితే మెసేజ్ చేస్తూ మంచు విష్ణుకి అయితే అభినందనలు అయితే తెలపడం జరిగింది. సో బేసిక్ గా సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమా పైన పాజిటివ్ గా స్పందించడం కూడా అది మరో సంచలనం. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ కన్నప్ప టీమ్.